హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐస్ ఆఫ్ గోదావరి. ఈరోజు మేము అబుదాబిలో ఉన్న ఎమిరేట్స్ పార్క్ జూకి వెళ్ళామండి. ఇది వచ్చేసి అల్బహియాలో లొకేట్ అయి ఉన్నది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 dirhams అనమాట. మా కృతిక్ అయితే యానిమల్స్ని టీవీలో చూడడమే తప్ప డైరెక్ట్గా చూసింది లేదు. సో ఈరోజు డైరెక్ట్గా యానిమల్స్ని చూసి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. మరి ఇక్కడ కిడ్స్కి అయితే చాలా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయండి. జూ ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి. జిరాఫీ అలానే ఎలిఫెంట్ బొమ్మలతో మంచి గ్రాండ్గా పెట్టారు. లోపలికి వెళ్ళగానే మనకి పెట్టింగ్ జూ అండ్ జిప్ అండ్ క్లైమ్ సెక్షన్ అయితే కనిపిస్తుంది. అందులోకి ఎంటర్ అవగానే స్టార్టింగే మాకు తాబేలు కనిపించినాయండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో తాబేళ్ళు. మా కృతిక్ అయితే వాటిని అబ్జర్వ్ చేస్తున్నాడు బాగానే. అవి ఫుడ్ ఎలా తింటున్నాయి, వాటర్ ఎలా తాగుతున్నాయి, ఎలా వెళ్తున్నాయి అనేసి. కొంచెం ముందుకు వెళ్ళగానే పక్కనే నెమళ్ళు ఉన్నాయండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక నెమలి అయితే పైకి ఎక్కి కూర్చుంది. నేను ఆ పైన ఉన్న నెమలినే చూస్తున్నాను కానీ పక్కన ఉన్న నెమలిని చూసుకోలేదు. మా కృతిక్కే చూపించాడు అనమాట. పక్కన కూడా ఒకటి ఉంది చూడే అనేసి. చూడండి అది ఎలా ఎగురుకుంటే వెళ్తుందో. కొంచెం ముందుకు వెళ్ళాక మాకైతే హిప్పోస్ కనిపించాయండి. చూడండి ఇవి ఎంత లావు ఉన్నాయో. ఫుల్గా తినేసి పడుకున్నట్టు ఉన్నాయి, కదులు మెదులు లేదు. అలానే పక్కనే మేకలు కూడా ఉన్నాయండి. ఇవి చూడండి ఒక్కొక్క కలర్లో ఉన్నాయి. వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తాయి కదా. సో ఒక్కొక్క కంట్రీవి ఒక్కొక్కలా ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి ర్యాబిట్స్ భలే క్యూట్గా ఉన్నాయి కదా. అన్నీ కలిసి భలే ఫుడ్ తింటున్నాయి. మా కృతిక్ అయితే ఆ ర్యాబిట్స్ దగ్గరికి వెళ్ళిపోతాను అనేసి దూకేస్తున్నాడు అనమాట ఫెన్సింగ్. సో బర్డ్ పార్క్ సెక్షన్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే చాలా రకాల బర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆ బర్డ్స్ బయటకు వెళ్ళకుండా గ్రిల్స్లా పెట్టేశారనమాట. సో ఆ లోపలే ఉంటాయి. అన్ని రకాల బర్డ్స్ ఉంటాయి అన్నమాట. మా కృతిక్ని అయితే ఇక్కడ వదిలేసాం అనమాట. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాడు అనేసి. వాడైతే వాడికి నచ్చిన బర్డ్స్ దగ్గరికి వెళ్ళి చూసుకునేవాడు కొంతసేపు నుంచుని. మధ్యలో మా కృతిక్కి డక్కీస్ కనిపించినాయి. వాడికి డక్కీస్ అంటే చాలా ఇష్టం కదా. వాటి దగ్గర నుంచి రానంటున్నాడు అనమాట. వాడు ఆ డక్కీస్ ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. చూడండి ఆ చైర్ కిందకు కూడా వెళ్ళిపోయి వాటిని ఎలా పట్టుకుంటున్నాడో కొంచెం కూడా భయం లేకుండా. మాకు భయం వేసింది అవి ఏమన్నా పొడుస్తాయేమో అని. వాడికి మాత్రం అసలు భయం లేదండి. వాటి వెనకాలే వెళ్ళిపోతున్నాడు కాకట్టుకుని లాగడానికి. మినిమం ఒక 1/2 hour అన్న డక్కీస్తో స్పెండ్ చేసి ఉంటాడండి. అంత ఇష్టం వాడికి ఆ డక్కీస్ అంటే. మా కృతిక్ అయితే ఈరోజు ఒక్క డక్కీనన్నా పట్టుకోవాలన్నట్టు వాటి వెనకాలే తిరిగాడు. బట్ పని అవ్వలేదండి. అదైతే వాటర్లోకి దిగేసింది. ఆ డక్కీ వాటర్లో దిగేసిన దాన్ని వదలట్లేదు. చూడండి అది ఎలా దొరుకుతుందో అనేసి ఆ ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళేసి చూస్తున్నాడు. ఆ ఫెన్సింగ్ని ఓపడానికి ట్రై చేశాడు కానీ పడలేదు. సో ఇలా పని అవ్వట్లేదు అనేసి ఎక్కడానికి కూడా ట్రై చేశాడండి. సో మాకు ఇంకా భయం వేసి మేము తీసుకొచ్చేసాం అనమాట అక్కడి నుంచి. నెక్స్ట్ ప్యారెట్స్ దగ్గరికి వెళ్ళామండి. మా కృతిక్కి ప్యారెట్స్ అన్న చాలా ఇష్టమండి. ఆ రైమ్స్లో చిట్టి చిలకమ్మను చూస్తాడు కదా. ఆ చెట్టు చిలకమ్మ ఇక్కడ ఉన్నది ఏటన్నట్టు చూస్తున్నాడు. చూడండి ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడో. పట్టుకోవడానికి ట్రై చేశాడు బట్ గ్రిల్స్ ఉన్నాయి కదా, పని అవ్వలేదు. అక్కడి నుంచి రానంటున్నాడు చిలక దగ్గర నుంచి. నెక్స్ట్ వచ్చేసి కేవ్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ ఏంటంటే పులులు, సింహాలు కూడా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. అసలు నిజంగా కేవ్ లాగే ఉన్నది. బయటకు రాగానే ఇలా గొరిలా బొమ్మ ఉందండి. ఇక్కడ అయితే నీట్గా ఫోటోషూట్స్కి అయితే బాగుంటుంది.
మేము కూడా కొన్ని ఫొటోస్ తీపించుకున్నాం. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా డ్యాన్స్ ట్రూప్ అయితే కనిపించిందండి. వీళ్ళు ఏంటంటే మొత్తం జూ అంతా ఇలా డ్యాన్స్ వేసుకుంటే వెళ్తున్నారనమాట. మా కృతిక్ అయితే వాళ్ళని చూసి ఏంటి వీళ్ళు డిఫరెంట్గా డ్రెస్ చేసుకున్నారు, డిఫరెంట్గా డ్యాన్స్ వేస్తున్నారు అనేసి అలా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి పులి ఎలా తిరుగుతుందో, పాపం ఆకలేస్తుంది అనుకుంటా తెగ తిరిగేస్తుంది. జిరాఫీస్ దగ్గరికి వెళ్ళాము. మా ఆయన అయితే వీటికి ఫీడింగ్ ఇద్దామనేసి ఫుడ్ కూడా తీసుకున్నాడు అనమాట. అతను ఒక జిరాఫీని పిలిస్తే 2 జిరాఫీలు వచ్చాయండి. చూడండి, ఒక జిరాఫీ అయితే బక్కగా ఉంది, ఒకటేమో బండగా ఉన్నది. కృతిక్ మా ఆయన కలిసి వీటికైతే ఫుడ్ పెడుతున్నాడు అనమాట. ఆ సన్నంగా ఉన్న జిరాఫీకి పెడుతుంటే ఆ బండ జిరాఫీ లాగేసుకుంటుంది, అందుకే అంతలా ఉంది ఇది. పాపం దాన్ని తినేవ్వట్లేదు అసలు. ఆ జిరాఫీల దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే అక్వేరియం అయితే ఉందండి. ఇక్కడైతే చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. మా కృతిక్కి బాగా నచ్చాయి ఇవి అయితేని. అలాగే స్నేక్స్ కూడా ఉన్నాయండి. నాకు చూడడానికి భయం వేసింది కానీ మా కృతిక్ మాత్రం బాగా చూసుకున్నాడు. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఎమిరేట్స్ పార్క్ జూ వైల్డ్ లైఫ్ అండి. సో ఇందులో వైల్డ్ యానిమల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా పెట్టారో అసలు. లోపలికి వెళ్ళగానే డీర్స్ చూడండి ఫుల్గా తినేసి పడుకున్నట్టు ఉన్నాయి. ఇది చూడండి మా కృతిక్ లైన్ చూసి అసలు భయపడకుండా ఎంత ఎంజాయ్ చేసాడోనండి. అది అరుస్తుంటే మాకే భయం వేసింది, అంత గాండ్రించి అరిచేస్తుంది, అద్దాన్ని కూడా కొట్టేస్తుంది. వీడేమో దానికి ముద్దులు పెడుతున్నాడు అరుస్తుంటేని. సో అదేదో బొమ్మ అనుకుంటున్నాడు ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ వాడు మాత్రం ఆ లైన్తో బాగా ఆడుకున్నాడండి. పిల్లలందరూ భయపడి ఏడ్చుకుంటే వెళ్ళిపోతున్నారు దాని అరుపులకి, వీడు మాత్రం భయపడలేదండి. అలాగా ఒక 20 మినిట్స్ అన్న దాంతో స్పెండ్ చేసి ఉంటాడు. చూడండి. నెక్స్ట్ వచ్చేసి పులిని కూడా బాగా చూసుకున్నాడు వీడు. ఎలా కొడుతున్నాడో చూడండి, గిచ్చుతున్నాడు అద్దం మీద. జూలో మాత్రం మా కృతిక్ అయితే బాగా ఎంజాయ్ చేశాడండి. వీడికి బాగా నచ్చాయి అన్నమాట. ఇదంతా ఏంటంటే ఇండోర్ అన్నమాట. చుట్టూ గ్లాసెస్ ఉంటాయి, లోపలంతా సెంట్రల్ ఏసీ అన్నమాట. Thanks for watching. Please like, share and subscribe to Eyes of Godavari.